చేశాను. బాలయ్య బాబుతో ఉన్న జర్నీ మెమరబుల్ జర్నీ ఆ సినిమాకి, భగవంత్ కేసరికి. అండ్ సో దట్ ఈస్ మర్చిపోలేదు. ఆ తర్వాత వెంకీ గారు అంటే నాకు ఆల్మోస్ట్ లైక్ చాలాసార్లు చెప్పాను కదా, ఒక ఫ్రెండ్, మెంటర్, గైడ్ అన్నీ. సో ఆయనతో F2 నుంచి నా జర్నీ ఉంది. సంక్రాంతికి వస్తున్నంత ఆ వైబ్లో ఉన్నా, సో వెంకీ గారి వైబ్లో. సో ఆ 3 నెలలు, ఆ 3 వారాలు, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు మెగాస్టార్ వైబ్లో ఉన్నాను చిరంజీవి గారితో. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ని ఇది ఒక స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సో చిరంజీవి గారితో ఆయన చిన్నప్పటి నుంచి నేను ఆ పాటలకి డ్యాన్సులు చేస్తున్నాను. ఒక తెలియని ఒక కనెక్షన్ ఉంది ఆయనతోటి. సో ఆయన నన్ను రిసీవ్ చేసుకుంటున్న విధానం, ఆయన నన్ను ప్రేమిస్తున్న విధానం, ఆయన నన్ను ఇంటికి వెళ్తే కూర్చోబెట్టి మంచిగా ఎంత ప్యాంపర్ చేస్తారో, ఆయన ఎంత బాగా చూసుకుంటారో. సో అది ఆ మూమెంట్స్ అన్నీ నేను అన్నీ ఫ్రేమ్లో పెట్టుకోవటమే. సో దిస్ ఈజ్ ఒక డిఫరెంట్ మెమరబుల్ జర్నీ. దాంట్లో మళ్ళీ మా వెంకీ గారు జాయిన్ అయ్యారు. సో ఇదొక టైప్. సో ఇది మన శంకర్ ప్రసాద్ గారు అనేది ఇది ఇట్స్ లైక్ ఆల్వేస్ ఏ స్పెషల్. భయ్యా, థ్యాంక్ యూ సార్. అనిల్ గారు, ఇప్పుడు మీరు చేసిన మొదటి సినిమా కళ్యాణ్ రామ్ అవనివ్వండి, సాయి ధర్మ తేజ్ అవనివ్వండి, రవితేజ అవనివ్వండి, వెంకటేష్ అవనివ్వండి, మహేష్ బాబు అవనివ్వండి, చిరంజీవి గారు అవనండి, వీళ్ళందరికీ వాళ్ళ కెరీర్లో ది బెస్ట్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ ఇస్తున్నారు. సో మీరు ఫ్యూచర్లో ఇక్కడ ఈ మార్కెట్లో రీజనల్ రాజమౌళి అని కూడా మీకు చాలామంది పిలుస్తున్నారు. సో నెక్స్ట్ లెవెల్లో బాలీవుడ్ వాళ్ళతో కానీ లేకపోతే రజనీకాంత్ గారు లాంటితో కానీ చేసే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎట్లా పిలిచినా నాకు హ్యాపీయే. అండ్ రాజమౌళి గారితో పోల్చడం అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో ఐ డోంట్ వాంట్ టు లెట్ హిమ్, అంటే రాజమౌళి గారు ఇస్ లైక్ ఒక ఐకానిక్ డైరెక్టర్. నేను ఎప్పుడు నన్ను ఆయనతో పోల్చుకొని నా స్థాయి నేను పెంచుకోవాలనుకోను. నన్ను ఆయనతో పోల్చి ఆయన స్థాయిని తగ్గించమని కోరుకోను. సో ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ హిస్ ఇండివిజువల్ స్టైల్. సో రాజమౌళి గారు ఇస్ లైక్ తెలుగు పరిశ్రమని, తెలుగు సినిమాని ఒక స్థాయికి తీసుకెళ్ళిన గ్రేటెస్ట్ లెజెండరీ డైరెక్టర్. నేను రీజనల్గా నాకు తెలిసిన ఒక టైమింగ్లో ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనర్స్ ఇస్తూ నేను వెళ్తున్నాను. సో ఐ రెస్పెక్ట్ దట్ నేమ్, బట్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్. అట్లా చేయాలని నేను అనుకోను. అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయ్యాక నాకు ఇష్టమైన ముగ్గురు దర్శకులు, కె రాఘవేంద్రరావు గారు, సో వివి వినాయక్ గారు, రాజమౌళి గారు. ఎప్పుడు చెప్తాను వీళ్ళ గురించి నేను. రాఘవేంద్ర గారు ఫోన్ చేసి మెసేజ్ చేసి మాట్లాడారు. అండ్ వినాయక్ గారు అయితే ముందు రోజు నైట్ నుంచి ప్రీమియర్స్ పడ్డ దగ్గర నుంచి నాతో 2-3 కాల్స్ మాట్లాడి ఆయన ఇచ్చిన అప్రిషియేషన్ మర్చిపోలేను. థ్యాంక్స్ వివి వినాయక్ గారు. ఎప్పుడు నా సినిమా రిలీజ్ అయినా నా ఇంట్లో వాళ్ళకంటే ముందు నాకు వచ్చే ఫోన్ కాల్ వినాయక్ గారు. సో ఆయనంటే నాకు ఎంత ఇష్టం ఆయనకు తెలుసు. సో ఆయన మెసేజ్ కాల్ రాకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. సో లక్కీగా ప్రతి సినిమా సక్సెస్ అవ్వటం ముందుకాల వినాయక్ గారి నుంచి వస్తుంది. థ్యాంక్ యూ వినాయక్ గారు. మీడియా ముఖంగా ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. లవ్ యూ వినాయక్ గారు. అండ్ మూడో వ్యక్తి రాజమౌళి గారు. సో రాజమౌళి గారు నాకు నిన్న నైట్ ఒక చక్కటి మెసేజ్ ఇచ్చారు, చాలా బాగా తీసామని, మంచి ఫిలిం తీసామని చెప్పి. సో థ్యాంక్ యూ రాజమౌళి గారు. అండ్ మై లవ్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, థ్యాంక్ యూ. కాల్ చేసి ఆయన నన్ను అప్రిషియేట్ మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా రామ్ చరణ్ గారిది మనం అందరం చూసాం. ఇంకా చాలా కాల్స్ వచ్చినాయి, చాలా మెసేజ్ వచ్చినాయి. అండ్ ఐ విల్ టెల్ సుష్మిత గారు. అండ్ నితిన్ గారి గురించి చెప్పాలి. నితిన్ కూడా అంతే, ఆక్టోపస్ లాగా ముందు 2 రోజుల ముందు పెడతాడు, బ్రో నీ సినిమా రేంజ్ ఇది. ఆయన కొద్దిగా డిస్ట్రిబ్యూటర్ కొడుకు కదా, సో హీరోగా కంటే డిస్ట్రిబ్యూటర్గా ఆలోచించి ఎంత చేస్తా కూడా చెప్తాడు మార్కెట్. సో థ్యాంక్ యూ నితిన్ గారు. అండ్ మంచి మనోజ్ అండ్ చాలామంది పర్సనల్గా విష్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సుష్మిత గారు, హాయ్ అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ మెగా 9 టీవీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాస్ ఆడియన్స్తో కలిసి సినిమా చూశారు ప్రీమియర్స్కి. సో ఆ రెస్పాన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చింది. అనిల్ గారు కూడా ఫీల్ అయ్యారు. వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు కలిసి వచ్చిన సీన్స్ కాకుండా ఇంకా ఫేవరెట్ ఎలిమెంట్స్ అంటే మూవీలో మీరు ఏం చెప్తారు, మీకు నచ్చింది? అంటే అసలు ప్రతి ఫ్రేము ప్రతి సీను బాగా నచ్చిందండి. ఫుల్గా ఎంజాయ్ చేసాం. మాకు చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు అందరు అంటుంది అదే, ఏదైతే సినిమాలు చూసామో రౌడీ అల్లుడ్ ఇస్ మై ఫేవరెట్ ఫిల్మ్. సో అందులోంచి చాలా సిమిలారిటీస్ కనపడేసరికి ఇట్ వాస్ ఫుల్ నాస్టాల్జియా ద ఎంటైర్ ఫిల్మ్. ఆయన డైలాగ్ కాదు, ఆ డైలాగ్ చెప్పే స్టైల్ ఇస్ మై ఫేవరెట్. చెప్పాలంటే ఇప్పుడు ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఇటుకి పెడుతూ గోట కట్టడానికి నువ్వేమైనా తాపి మేస్త్రి అంటారా, ఆ డైలాగు ఆయన చెప్పిన స్టైల్ ఇస్ జస్ట్ సూపర్. మొత్తం అంతా క్యాజువల్ చేసి దాన్ని హీ జస్ట్ బ్రింగ్స్ ఇట్ ఆల్ డౌన్. సో కంగ్రాచులేషన్స్ అండి. అనిల్ గారు, సో ఒక ఏఏ వీడియోతో చిరంజీవి గారి క్యారెక్టర్స్ అన్నీ కూడా మీరు ఫీల్ అయ్యి ఒక ఏఏ వీడియో క్రియేట్ చేశారు. సో అదే కాకుండా సినిమాలో కూడా మాకు ఒక డాడీని చూపించారు, ఒక గరానా మొగుడు, ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్, ఇవన్నీ కూడా చూసాము. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. సో చాలామంది మెగా అభిమానులకి ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సుష్మిత గారు
ఇది 2025 క్లోజింగ్ ఓజీతో మెగా ఫ్యామిలీలో పెద్ద హిట్ వచ్చేది. 2026లో చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ గారు ఓపెనింగ్ బాగా ఉంది. సో మెగా ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? వాట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్? వేర్ ఆల్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ ద ఫ్యామిలీ అండి. అండ్ ఇది చూసారు కదా, సో చరణ్ సినిమా చూసి ఇంటికి వచ్చి ఆయనతో నేను లేను అప్పుడు ఆయన అనిల్ గారితో చాలాసేపు కూర్చొని సెలబ్రేట్ చేశారు. అండ్ బాబాయ్ ఇద్దరు కూడా బాగా అప్రిషియేట్ చేశారు సినిమా. అండ్ అలాగే వెయిటింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఇన్ ద ఇయర్ దట్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అనిల్ గారు సార్ అంటే పాన్ ఇండియా సినిమాస్ అని లేదంటే మాస్ ఎలివేషన్స్ మూవీస్ అని చేస్తుంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మీరు ఆడియన్స్ని కట్టిపడేయడం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్. సో అది మీరు అచీవ్ చేస్తూ ఉన్నారు. అండ్ దట్ మనిషికంటూ ఒక డ్రీమ్ ఉంటుంది సార్. అంటే మీరు చిన్నప్పటి నుంచి అనుకుని ఉండకపోవచ్చు మెగాస్టార్ గారితో ఆయనకి ఎప్పుడు కట్ చెప్తాను, యాక్షన్ చెప్తాను మీరు అనుకుని ఉండవచ్చు, బట్ యూ సక్సీడెడ్. సో దట్ విల్ బి ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్ ఆర్ కెరియర్. సో ఎక్కడి నుంచి అంటే అది సక్సెస్ అయిన తర్వాత ఎక్కడి నుంచి మనకు నెక్స్ట్ కెరియర్ పార్ట్ ఒకటి ఉంటుంది కదా, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్? అంటే ఈ అచీవ్మెంట్ తర్వాత సో నెక్స్ట్ ప్లాన్ అనేది అసలు ఇంకా ఏం అనుకోలేదండి నేను. సో ఫస్ట్ ఈ సినిమా సక్సెస్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలి. అండ్ రోజుకి ఈ సినిమా ఆడియన్స్ వచ్చిన రిసెప్షన్, ఆడియన్స్ ఈ సినిమాని వాళ్ళు ఎంత అభిమానంతో వెళ్ళి చూసి ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బ్యూటిఫుల్ కంటెంట్స్, ముఖ్యంగా చాలామంది జరీనా వహబ్ గారికి నయనతారకి మధ్యన ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంది. సో దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. సో మెనీ అంటే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా కంటెంట్ ఓరియంటెడ్గా ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. నేను ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వాటికి మంచి అప్లాజ్ రిసెప్షన్ ఉంది. కాబట్టి సో ఐఎమ్ ఫైటింగ్ ఆడియన్స్ ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు, సో ఈ కథలో ఏమేమి పండాయి, ఎక్కడెక్కడ నేను ఇంకా ఫోకస్ చేయాలి, నెక్స్ట్ చేసే సబ్జెక్ట్స్ ఈ జోనర్లోని వెరైటీగా ఏం చేయాలి, సో ఇలాంటి అన్ని ఆలోచనలు ఉన్నాయి. సో లెట్స్ ఈ జర్నీ అయ్యే టైంకి ఒక క్లారిటీ వస్తుంది.